2003లో తమకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం తమకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఈ నెల 25న ధర్నా చౌక్ లో మహాధర్నా చేపడుతున్నట్లు డీఎస్సీ 2003 టీచర్స్ ఫోరం సభ్యులు తెలిపారు. 2003లో నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ నియామక ప్రక్రియ ఆలస్యం కారణంగా 2005లో నూతన పెన్షన్ పథకంలో చేర్చడం అన్యాయమని వారు పేర్కొన్నారు. డీఎస్సీ 2003 టీచర్స్ ఫోరం ఈ నెల 25న విజయవాడ ధర్నా చౌక్ లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహించనుందని డీఎస్సీ 2003 టీచర్స్ ఫోరం సభ్యులు తెలిపారు. శనివారం ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నందు వారు మాట్లాడారు. 2003లో నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ నియామక ప్రక్రియ ఆలస్యం కారణంగా 2005లో నూతన పెన్షన్ పథకంలో చేర్చడం అన్యాయమని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు హైకోర్టుల తీర్పుల ప్రకారం తమను పాత పెన్షన్ విధానంలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. పోలీసు సహా మొత్తం 11,000 మంది ఉద్యోగుల సమస్య అని న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుందని ఫోరం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో 60 నెలల కాలం ముగిసిపోయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనితో మేమంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 10,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు అందరం కూడా ఉద్యమ బాట పట్టాము. గత 3 నెలల కాలంలో మేము చేయని ఉద్యమం లేదు. గృహదీక్షలు, కుటుంబ సభ్యులతో గృహదీక్షలు చేపడుతున్నాము. పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టాము. జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు, ధర్నాలు చేపట్టాము. ఈ నెల 25వ తారీఖున ఎవరు ఊహించిన విధంగా రాష్ట్ర స్థాయిలో మహాధర్నా ఒకటి చేపట్టబోతున్నాము. ఈ రాష్ట్ర స్థాయి మహాధర్నా చేపట్టడానికి ముందుగానే, మేము ఆ ధర్నా చేయక ముందుగానే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. 2 రోజుల క్రితం నారా లోకేష్ గారు వారి యొక్క ట్విట్టర్లో స్పందించారు. మీ యొక్క సమస్యను చర్చల ద్వారా పరిష్కరిస్తామని వారు చెప్పడం జరిగింది. చర్చలు అవసరం లేదు సార్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 చాలా స్పష్టంగా ఉంది. సిపిఎస్ జీవోలు అమలు రాకముందే ఎవరైతే నోటిఫికేషన్ ఉన్నారో ఆ నోటిఫికేషన్ 2003 నోటిఫికేషన్ మాత్రమే. ఈ 2003 డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 10,000 మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రూప్ 2 ద్వారా మరికొంతమంది ఉన్నారు. మేమంతా కలిపిన 11,000 మంది అవ్వము. మా యొక్క లెక్కలన్నీ కూడా అన్ని ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అనేక సార్లు మా యొక్క వివరాలు కింద నుంచి తీసుకోవడం జరిగింది. మాతో చర్చల కంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మేము మరీ కోరుతున్నాం. సార్, మీరు అనేక సార్లు చెప్పారు మా నాన్న కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగే, పెన్షన్ వాల్యూ ఏంటో మాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు అని పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చెప్పుకున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీ ముగ్గురు చర్చించుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మాకు పాత పెన్షన్ ఉత్తర్వులు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. లేని పక్షంలో రాష్ట్రంలో అన్ని డిమాండ్స్ కన్నా కూడా పురాతనమైన డిమాండ్గా మాది మారిపోయింది. ఇప్పుడు పిఆర్సీ ఆలస్యమై 24 నెలలు అయింది. డిఎల్ ఆలస్యమై 18 నెలలు అయింది. సరెండర్ లీవ్ బిల్స్ ఎన్కాష్మెంట్ కాకుండా 36 నెలలు అయింది. కానీ మా యొక్క పాత పెన్షన్ ఉత్తర్వులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకి 60 నెలల కాలం ముగిసిపోయింది. కాబట్టి అన్ని సమస్యల కన్నా ముందుగా మా సమస్యను పరిష్కరించిన తర్వాతే మీరు మిగతా సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ, ఆగస్టు 25న జరిగేటువంటి ఉద్యమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిఎస్సి 2003 ఉపాధ్యాయుడు ఉద్యోగి రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు. 3 నవంబర్లో నోటిఫికేషన్ ద్వారా మేము నియమితున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11,000 మంది ఉన్నాము. మరి మా నోటిఫికేషన్లో పాత పెన్షన్ విధానమే తప్ప కొత్త పెన్షన్ విధానం లేదు. మరి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చినటువంటి దరిమిలా మరి ఈ ప్రభుత్వం మాకు తక్షణం కేంద్ర ప్రభుత్వం 57 అనుసరించి పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము గత ప్రభుత్వంలో అనేక ప్రాతినిధ్యాలు చేశాం. మా సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలందరికీ కూడా గత ప్రభుత్వం లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇచ్చింది. 57 ప్రకారం 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు అలాగే తదితర అర్హత గల ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని గత ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చి కూడా, అలాగే చివరి క్యాబినెట్ సమావేశంలో కూడా మీ అంశం ప్రస్తావన తీసుకొచ్చి మీకు పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పి మొండి చేయి చూపించినటువంటి దరిమిలా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం అయింది. అనేక ప్రాతినిధ్యాలు, చంద్రబాబు నాయుడు గారికి ప్రాతినిధ్యం చేసాం, పవన్ కళ్యాణ్ గారికి ప్రాతినిధ్యం చేసాం, నారా లోకేష్ గారికి ప్రాతినిధ్యం చేసాం. అందరికీ ప్రభుత్వ అధికారుల హెడ్స్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అనేక సార్లు మేము ప్రాతినిధ్యం చేసాం. ఇన్నిసార్లు ప్రాతినిధ్యం చేసిన దరిమిలా రేపొద్దున మేము ఆగస్టు 25 మరి విజయవాడ కేంద్రంగా సోమవారం మహాధర్నా తలపెట్టాం. తక్షణం స్పందించి ప్రభుత్వం ఎప్పుడైనా తక్షణం స్పందించి మా న్యాయమైనటువంటి కోరిక అయినటువంటి కేంద్ర ప్రభుత్వం 57 ప్రకారం ఎవరైతే 2004 సెప్టెంబర్ 1కి ముందు
నియమితులైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో మా ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. లైట్ వేస్తారా వద్దా? ఓకే. నా పేరు మోపిదేవి శివశంకర్రావు, డిఎస్సి 2003 టీచర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ని. ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రధానమైన ఉద్దేశం మా న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో డిఎస్సి 2003 ఉపాధ్యాయులకి అలాగే పోలీస్ కానిస్టేబుళ్ళకి వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి 1/9/2004 కన్నా ముందు నోటిఫికేషన్లు ఇచ్చి తర్వాత నియామకాలు జరిగినటువంటి ఉద్యోగులకి మొత్తం సుమారుగా 11,000 మందికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో నంబర్ 57, అలాగే నిన్న మొన్న తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, పంజాబ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, వీటన్నిటి నేపథ్యంలో మాకు న్యాయంగా పాత పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పాత పెన్షన్ని వెంటనే ఇవ్వాలని ఇప్పటికే మేము అనేక దఫాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము. గత నెలలో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా చేశాము. మరి లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది, కానీ మాకు ఇంతవరకు జీవో రాలేదు. మా న్యాయమైన డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళటానికి సాధించడానికి కావలసినటువంటి ఏర్పాట్లో భాగంగా ఈ నెల 25వ తేదీ సోమవారం రోజు విజయవాడ అలంకార్ సెంటర్లో ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించి తలపెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా మా ధర్నాకి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చారు. అన్ని సంఘాలు, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా ఈ ధర్నా కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ ధర్నాన్ని విజయవంతం చేయటం, ఈ విజయవంతం చేయబోయే లోపే ప్రభుత్వం స్పందించి ఇంకా చర్చలు ఏం అక్కర్లేదు, ఒక జీవో ఇచ్చేస్తే మాకు పాత పెన్షన్ వస్తుంది, సమాచారం మొత్తం మీ ఆర్థిక శాఖ వద్ద ఫైల్లో సిద్ధంగా ఉంది అని ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సార్